ఒకరోజు కంప్లీట్ గా లోన్లీగా ఉండి సైలెంట్ గా ఉండి ఫాస్టింగ్ అంటే ఫ్రూట్స్ పెట్టుకొని ఏమి చేయకుండా బాబా గారు ఓ 15 నిమిషాలు అలాగా కాన్సన్ట్రేషన్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. అనుకొని పెట్టిన తర్వాత అలాగా బాబా తలంచుకుంటే ఫ్యూ సెకండ్స్ కూడా బాబా మళ్ళీ మైండ్ ఇటు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇటు తీసుకొచ్చేటప్పటికల్లా మళ్ళీ ఫ్యూ సెకండ్స్ మళ్ళీ అంటే రియల్ ప్రేయర్ కాదు ఇది అని చెప్పేసి అనుకున్న తర్వాత ఏదో అయిపోయింది అనుకో, మైండ్ మాత్రం రకరకాలుగా వెళ్ళిపోతుంది అనమాట. నిజంగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అనమాట, మెడిటేట్ చేయలేకపోయాను అనుకున్నంత తేలిక కాదు. ఎంతలో రవి చెప్పాడు, బ్రీతింగ్ తీసుకునేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు బాబా బాబా అని చెప్పి డీప్ బ్రెత్ వదిలిపెట్టేటప్పుడు బాబా అనుకుంటే అప్పుడు బాగుంటుంది. అప్పటి నుంచి నేనేం చేసేవాడిని అంటే పడుకునేటప్పుడు ఏవో ఆలోచనలు వస్తాయి కదా, ఆయన చేత ఓ డీప్ బ్రెత్ తీసుకోవడం బాబా, వదిలిపెట్టేటప్పుడు బాబా, అలా అనుకుంటుంటే ఏమవుతుందంటే అటు కాన్సన్ట్రేషన్ అనమాట, నా మైండ్ ఎటు పోకుండా అనమాట. ఓహో కాసేపు అయినా అలా నిద్రలో వెళ్ళిపోవడం. సో ప్రేయర్ చేసేటప్పుడు మెకానికల్ గా చేస్తాం కానీ ఇప్పుడు మన బుర్ర ఎటో పోతుంటుంటుంది బాబా పెట్టుకుంటూ. అంచేత మనం కొద్ది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. పూర్తిగా మెడిటేట్ చేసే మనం పెట్టేస్తే మన లోపల ఉన్న భావాన్ని మనమే చూడొచ్చు. ఇట్ విల్ టేక్ టైం. ప్రవీణ్, నువ్వు క్వశ్చన్ అడిగావు కదా, మనం అనుకున్నవన్నీ సరిగ్గా జరిగిపోతా ఉంటే బాబా మన రెస్క్యూకి వచ్చాడు, మనకి బాగా చేశాడు అనుకుంటాం. ఒకవేళ జరగలేదనుకో, మన కర్మ ఇంతే, లేకపోతే మన సంస్కారాస్ మనకి అడ్డం పడుతున్నాయి అని అది మన సంస్కారాస్ మీద వదిలేస్తాం. ఇక్కడ బాబా గారు ఒకసారి ఏమన్నారంటే, నేను వచ్చి మీకు మీ అవసరాలు తీరుస్తాను అంతేగాని మీ కోరికలు తీర్చు. మీ కోరికలు, మనకు చాలా కోరికలు ఉంటాయి. ఒక 5 స్టార్ బిల్డింగ్ కావాలనో, లేకపోతే కొన్ని ల్యాక్స్ ఏదో ఇంకొక విధంగా గిఫ్ట్ గా వచ్చేయాలనో ఏదో కోరుకుంటాం. కానీ అలాంటి వాటికి ఆయన ఎలాగొస్తారంటే, నీకు ఏది అవసరం అది ఆయన స్పాంటేనియస్ గా ఇస్తారు. ప్రతి వాళ్ళ జీవితంలో కూడా ఆయన ఇచ్చే గిఫ్ట్ ఎలా వస్తుందంటే, ఆయన చేస్తున్నట్టుగా మనకి ఏమీ తెలియదు, ఆ స్పాంటేనియస్ గా జరిగిపోతున్నట్టే తెలుస్తుంది. మన అవసరం అనేది బాబా గారు డిసైడ్ చేస్తారు, మనం డిసైడ్ చేయలేం. ఇంపార్టెంట్. మనం ఒకటి అనుకుంటాం, అది బాబాకి ఇష్టం లేదు, కానీ ఆయన ఇచ్చేది మనం అనుకునే దానికంటే సుపీరియర్ గా ఉంటుంది. ఓహో బాబా ఇలా ఇవ్వాలనేసి మనల్ని వెనక్కి పెట్టారు, ఇప్పుడు సరైన గిఫ్ట్ మనకి ఇస్తున్నారు అని మనం తీసుకోవాలి. అది ట్రూ కూడా. మనకేముందిరా, ఏదైనా మనం అనుకున్నది మన ఫేవరబుల్ గా జరిగితే మంచి, అలా జరగకపోతే బాధ కలిగిస్తుంది మన మైండ్. రెడీ పవన్? వచ్చాడా? వచ్చాడు. Jai Baba, I'm ready only. I'm waiting. Yeah, no worries. You want me to go? Or? Yeah, go ahead, Papa. Okay, Jai Baba. నాకు కూడా I've had Prabhakramai చెప్పాడు కదా that during this COVID time he has lot of opportunities to learn more. నాకు కూడా I had the same experience అన్నమాట. Last 8 to 9 months. Whenever I've had time, I had more time to get involved with Baba literature or like recordings. I got more exposure anamata. Naku listening through all these different talks and whatever little limited literature I've read regarding the topic of prayer, three key points anamata. That's what I've concluded, so to say, or summarized or crystallized anamata across different topics I've read. Number one ఏంటంటే, what I've felt is Baba always says anything that is authentic, when you reach out in a very, very real, authentic manner, no matter how simple that way is, right?
It's a heart-to-heart connection, anamata. It's not about necessarily long prayer, long lines. That might be something that Baba asked us to do to operationalize Baba into our life. Kani, even without speaking a word, if we are in a very genuine way able to connect to him, that is in itself a sort of a prayer, anamata. So that's one takeaway that I got. Second takeaway that I had is, and Praveen, we are talking about that topic also. Prayer is not to ask for some outcome, okay? Not for to fulfill some korika. My, again, reading through all the things, what I derived is prayer is to asking Baba to give us the strength to deal with whatever the outcome might be, okay? And so if you go by that, and going back to Praveen's point, oste we say prayer is successful, rakunda unte it's about karma. I have a slightly different twist to that, and I think what Baba's teaching is essentially saying is, to ask him to give us the strength to deal with no matter what is the outcome, because the outcome is determined by our sanskaras and karmic cycle anyways, right? That's why Baba also says that matter. Don't ask me and insist on giving you an outcome too much. Many people were there during Baba's time. They would keep going back to Baba. Baba, please do this for me. Please do this for me. Please do this for me. Baba would initially decline. I will not do it. And Malli Velli Adugte, Baba would grant it, because if you ask with enough love to Baba, he will grant it. Okay. But that might be conflicting a bigger picture on matter. That might be conflicting a bigger outcome, a bigger sanskaric mix. So back to the point, second point that I crystallized is, we ask Baba in our prayers the strength to deal with whatever is the outcome, but not the outcome itself. And my third thing that I derived out of different thing, including Amma's, what Amma spoke about also just now, speech, is that whenever we remove the self out of that prayer, when the prayer involves for somebody else, another person, then the power of the prayer is much, much more significant, much more higher, when it's not for ourselves, but for some other person. So those are my 3 points I would like to say. I would like to share a funny, not funny, somewhat funny incident. I don't know how long it will last. నేను మామూలుగా whenever I take Meher to the car and I put her in the car seat, venakala baby seat lo, when I lift her kada, she's becoming heavier nowadays. So when I lift her, when I do that stress, I say Jai Baba and I put her in the baby seat anamata. Okay. Yesterday I hurt my shoulder anamata while playing cricket. So I have a bad shoulder right now, injured shoulder. So today, last 2 days, yesterday and today, when I'm lifting her, the pain is so much that Jai Baba didn't come out of my mouth, and I put her in the baby seat, and Meher was saying Jai Baba. Okay. Just this happened only yesterday and today. I don't know how long it will continue, but it was a funny incident. Almost she was reminding me, Almati, you have to say Jai Baba while putting her in the baby seat. I don't know why I was reminded of that when we are talking about this topic. Amma, baga matlada, very well spoken. Jai Baba. Praveen almost got into some trouble when he spoke about that second 12 minutes. After the first 12 minutes, he was talking about that second 12 minutes, and then he felt he's getting into trouble, but he quietly somehow saved himself. And what again kada? Enti emaindi I digressed enti ani. Then Praveen carefully he brought himself to safety anamata. He almost got into trouble a section lo. Jai Baba, fantastic speech ma. Jai Baba. ట్రబుల్ కాదు పవన్, ట్రబుల్ కాదు. ప్రాబ్లం ఏంటంటే ప్రవీణ్ ఆ సైట్ గురించి ఆలోచిస్తున్నాడు. సైట్ కొన్నాము, అది గ్రేవీ ఆడా, మ్యాంగో గార్డెనా, లేకపోతే స్పోర్ట్స్ ఏరియానా? పొద్దున్నే రాగానే బ్యాడ్మింటన్ ఆడేస్తుంటారు బయట వాళ్ళందరూ వచ్చి, మ్యాంగోలు కోసుకుని తినేస్తుంది గీత. మా అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, అక్కడ ఏమైనా ఖాళీ ఉంది గీత? పావనం చేస్తున్నా కానీ సైట్ పావనమైంది. అదే
సరే అయింది అత్తో అమ్ముడు పోదు ఇంకా అందరు జనాలు కొట్టేస్తారు ఇక్కడే బాధ పెట్టడానికి. సరే సరే గీత లెట్ us be prepared. నా వల్ల కాదురా నేను ఇన్వైట్ చేయటం. సిద్ధు మీ అన్నని ఇన్వైట్ చేద్దామంటావా లేదా? కామెంట్స్ లేదా అన్న పట్టు కూర్చున్నాను, కంట్రోల్లో పెట్టి కూర్చున్నాను అనమాట. చెప్పరా గౌతమ్, వదులు నీ ఐడియాస్ అని వదులు, అందరం గందరగోళం చేసి ఓకే గౌతమ్ గో హెడ్. బాగుంది ఎస్పెషల్లీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఒకటి ఇవ్వడం మీరు స్నూపీ గురించి వీటి గురించి. దట్స్ ఏ గుడ్ థింగ్. నథింగ్ మచ్ టు యాడ్ దిస్ టైమ్, బట్ ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బాగుంది అత్త. ఏంట్రా అలా వదిలేసేవేంట్రా, నీకోసం చాలా టైం ఇస్తే. ఇంకా తర్వాత ఎప్పుడైనా వదులుతా. సిద్ధు బాగుంది అత్త, చాలా బాగుంది ప్రెజెంటేషన్. ఆయన శత్రుఘ్న్ కుమార్ అనగానే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కానీ మిగతాదంతా బాగుంది. వెరీ గ్రేట్ డ్యూటీ ఆఫ్ మెహర్ బాబా, మండలి మెంబర్ లాగా. అవును, మణి వచ్చింది. మణి ఈజ్ ఎక్స్పెక్టింగ్ శత్రుఘ్న్ సిన్హా. స్వాతంత్రం ఏమిటల్లా కదా, మణి ఈజ్ కంట్రోలింగ్ టూ మచ్. కమ్ కమ్ మణి చెప్పింది ఆల్రెడీ చెప్పేసింది. చెప్పింది ఫస్ట్ చెప్పింది పెద్దవారిగా. ఈసారి పెద్దవారిగా ఫ్రెండ్ భార్గవి చెప్పమ్మా. భార్గవి బాగుందత్త, చాలా బాగుంది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి చాలా బాగుంది. కానీ రవిచంద్రన్ చెప్పింది నేను టేక్అవే ఏంటంటే, నేను చాలా సార్లు ఫిజికల్ గానే ప్రేయర్ చేస్తాను. ఒక్కొక్కసారి మనసు ఇదిగా నిలబడదు, కానీ రవిచంద్రన్ చెప్పినట్టు ఈసారి అంటే చేసినా కూడా ఒక్కొక్కసారి ఐ స్టాప్ ఇన్ బిట్వీన్. అంటే నేను మెంటల్ కాన్సన్ట్రేషన్ లేకపోతే ఐ స్టాప్, కానీ ఈసారి ఐ కంటిన్యూ అన్నమాట. జై బాబా. జై బాబా. వెరీ గుడ్. భార్గవి, did you recover from that Snoopy's incident? అయ్యా అత్త మంచిగానే. ఏంటంటే దాని సఫరింగ్స్ కంటే వి ఫెల్ట్ బాబా హ్యాస్ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్స్ అని. ఎందుకంటే ఐ ఓన్లీ ప్రేడ్ దట్ సఫరింగ్స్ నుంచి సఫరింగ్ మేము చూసాము, రిలీఫ్ అవ్వాలని నేను ప్రేయర్ పెట్టాను. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇది, కానీ సమ్హౌ నా ప్రేయర్ ఆన్సర్ అయిందని ఐ ఫీల్. జై బాబా. జై బాబా. తను జై బాబా చాలా బాగుంది. అంతా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వెరీ హార్ట్ టచింగ్ అతను ఇచ్చిన ఎగ్జాంపుల్స్. ప్రేయర్ ఈస్ వెరీ పవర్ఫుల్. మై ఒపీనియన్ ఇస్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ప్రేయర్ అండ్ రిమెంబరెన్స్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్. సో నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ ఫోకస్ ప్రేయర్, మాస్టర్స్ ప్రేయర్ చేసేటప్పుడు కానీ, రిపెంటెన్స్ ప్రేయర్ చేసేటప్పుడు కానీ సేమ్ ఈ కాన్సన్ట్రేట్ చేయడం కష్టం అనిపిస్తుంది. సో నేను ఎట్లా ఒక 2-3 years నుంచి నేను ఎట్లా చేసుకున్నానంటే, సో ఇట్స్ నువ్వు ఒక లైన్ కూడా చెప్పావు, ప్రేయర్ ఇస్ ద మెంటల్ కాన్వర్సేషన్ విత్ గాడ్. సో బాబాతో ఎవ్రీ అంటే ఏ చిన్న పని చేసినా ఐఎమ్ మెంటల్లీ టాకింగ్ టు బాబా ఆల్ ద టైమ్. వెజిటబుల్స్ కట్ చేసిన, బాటిల్స్ లో వాటర్ పోసిన. సో అదేంటంటే సో ఎవ్రీ చిన్న అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏ పనిలో కూడా బాబా రిమెంబర్ చేసుకుంటే ఇట్ ఈస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ మెడిటేషన్ ఆన్ బాబా. నాకు మెడిటేట్ చేస్తున్నా అదట. సో కాన్స్టెంట్ రిమెంబరెన్స్ and prayer is the only way we can experience Baba. Jai Baba. Jai Baba. Tanu, I just want to comment on one question that Praveen brought up. What is the difference between remembering God and prayer kada? If we look at the definitions, see, what is a prayer? Prayer is nothing but an act.
An act means you are standing before any God. Again, ఏ స్తోత్రం కానీ బాబా గారి ప్రేయర్ కానీ మెకానికల్గా చదవటం. That is the act we do. We chant with a voice. And what do the most of the prayers consist? Any typical prayers consist of in praise of God. Number one. And number two, repentance. We are doing this. We are sorry. We are repenting before the God. That constitutes the prayer. Kada? So basically, you are not thinking yourself. Ideally, when you're doing a prayer, ideally, you are not thinking about yourself. Now you are ideally focusing on God form, whatever the form you have. Same concept inka kuddiga narrow cheste, the crux of that, the most important heart of this whole act is bringing the God's form in your mind. That is the thing. Outwardly saying something, all these things are okay. I mean, they are very good. We have to do it. But what is practical in a very short time that we can do is bringing that God form, whatever the form, Christ or Allah or Rama, Krishna, Baba, bringing that form and remembering. When we are involved in the daily activities, నువ్వు ఏదో ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నావు ఆర్ చట్టమై ఎవరో పేషెంట్ ట్రీట్ చేస్తున్నాడు, ట్రీట్ చేసే ముందు ఒక్కసారి పర్సన్ ఆపరేషన్ చేస్తున్నాడు, చేసే ముందు ఒక్కసారి ప్రేయర్ చేస్తాడు అనమాట. చేసి అండ్ దెన్ హీ డస్ హిస్ జాబ్ అండ్ దెన్ హీ థ్యాంక్స్ బాబా. సో that is the connection between that. See, in the prayer we always have, because of our ignorance, we want something. That means we are again bringing back Baba, God, into our own world. Actually, God is nothing but love, pure love. So we have to remember him with love. No expectation, nothing. Just remember him. When the need comes, he will come and help us. Those are the points I would like to bring. Praveen, did it make sense? Yeah, go ahead. Kad, Mike, can I speak? Kad, you finish this topic. I wanted to just make a very small point on matter. Sure, Praveen. So you're okay with that explanation, or any questions on that? Yeah, Mike. I think it's just a lot of questions and answers. For sure, yeah. Go ahead, Pawan. Go ahead, okay, Pawan. Jai Baba, Mai. Kada, specifically to Sidhu and Bhargavi, this is regarding Snoopy and everything. I just wanted to make one comment. This was the strong thoughts that came to my mind when all the episode came up last week on Mata regarding Snoopy. I just wanted to share this on Mata. I remember again listening to a talk on Mata in the last 7-8 months, which or I read somewhere, I can't remember exactly. It speaks about whenever somebody comes and passes away very quickly. Okay, it could be a human or could be an animal. And what Baba said, and Amma, you can validate my, or Ravima, you can anybody can validate my understanding, is that whenever the life was short-lived in the previous janma, okay, for that person or animal, whoever, that being, that soul, what happens is they come back in another life, okay, and it's a short-lived life, but it is to complete that short-lived life that they had in the previous janma ani Baba chepparanamata. That is my understanding, okay. So when this whole episode happened, I just want to give it a silver lining that Baba chose both of you, 3 of you, okay, you both and Vashish, your family, to facilitate that process of completion of that soul anamata, completion of that cycle of that soul of Snoopy. So it's I know it's easier said than done, and I know it has been a bit of a traumatic experience for you 3 of you, your family. Kani, that thought came to my mind very strongly, that the positive side to this whole thing
is that you were the facilitators of completion of that cycle for that particular soul of Snoopy. So that's the very positive thing. Shakuntala and Prabhakar Mai also, both of them mentioned depth is part of the thing, Almad. It's like a promotion. And iddaru chepparu in their talk. And I very much agree with that. And you were fortunate to have got this opportunity to complete the cycle of that soul, Almad. Okay. I had that thought, so I wanted to share. Jai Baba. Baba told in the last breath, no, they reminded Baba's name in its ear. Definitely born like a human being, come in contact with you to pay her debt to you. Sidhu and Bhargavi. Jai Baba. వాడు ఇంకా శత్రుఘ్న సిన్హా గురించి ఆలోచిస్తున్నాడు. జై బాబా. Definitely. You did a great job, Nana. Great job. Great service. సోనాక్షి కూతురు పేరు ఏం పేరు? చెప్పరా సిద్ధు. జై బాబా. జై బాబా. ఎంత మాట్లాడుతుంటే అందరూ అయిపోయారా? Everybody gave comments. Anybody else wants to say anything? Please open. Sidhu మాట్లాడలే వాడు ఇప్పుడు. సిద్ధు కదత్తా చెప్పాను. చాలా బాగుంది ప్రెజెంటేషన్. నెక్స్ట్ వీక్ ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. లేదు. I will talk. ఎవరు? సండే నేను ఇక్కడికి మన అక్కడ వాచ్మెన్ ఉన్నాడే వాళ్ళ కూతురికి పెళ్ళి అనమాట. ఓకే బాయ్, నేను చూసుకుంటాను బాయ్. నెక్స్ట్ సండే నేను మా సంస్కారస్ గురించి మాట్లాడతాను. సరే, వెరీ గుడ్. ఎందుకంటే సిద్ధు సెకండ్ సిద్ధు లాస్ట్ వీక్ చంటి మాట్లాడాడు కదా, ఫియర్ గురించి. నాకు రాత్రి నిద్రపట్టం మానేసింది, ఎక్కువ నిద్రపోయినా ఏంటో కానీ ఐ వాజ్ గెటింగ్ లాట్ ఆఫ్ థాట్స్ అబౌట్ దట్ ఫియర్ అనమాట. సో ఐ ప్రిపేర్డ్ PowerPoint presentation, came out very good. So I want to share those thoughts with you next week. Okay. So next thing, ఎవరు మిగిలారు? తను మిగిలింది. ప్రవీణ్. జీవన్ ఉన్నాడా? జీవన్, are you there? Sidhu has to finish his talk. Second half. వస్తుంది, ఛాన్స్ వస్తుంది అందరికి. Pawan has to finish on ego. Praveen has to finish on happiness. అందరికి కాదు, గౌతమ్ జిడ్డుకృష్ణ మీద ఒక మీటింగ్. చాలా నీకు కూడా ఫ్లో ఉంటది. జిడ్డు కృష్ణమూర్తి మీద ఇవ్వకూడదు ఒకటి. అది నెక్స్ట్ తను ఇవాళ, గౌతము, ప్రవీణ్, and then Bai, and then turn starts again. Kiran, Pawan, Chanti already 3 times ichesadu talk last week. Yeah, so next week I'll talk about fear, and the following week Bai Sanskaras. So tarvata we'll see. Naveen also volunteered to give in January. Oh yeah, first week of January istamadu. Yeah, we can incorporate. Yeah. Whenever. First week ante Thursday అవుతుంది కదా? Sunday, whatever Sunday falls. Get that 4th అవుతుంది. Second January. Yeah. అత్త శకుంతల అత్త, నువ్వు అత్త ఒక స్పీచ్ అత్త, నువ్వు. గుడ్ ఐడియా. బాగా చక్కగా చెప్తా. అయిన తర్వాత చెప్తాను. మీరందరూ చదువుతున్నారు కదమ్మా, నెక్స్ట్ నేను చెప్తాను. టాపిక్ ముందరేస్తే వదినికి she'll remember all these stories she knows and she can give. అందరు చెప్పేశారు అత్త, అందరికి ఛాన్స్ వచ్చేసింది. ఇంకా సెకండ్ రౌండ్ గురించి చెప్తాను. మాయి నవీన్ గారి తర్వాత నువ్వు ఇవ్వచ్చు అత్త. తక్కిన వాళ్ళందరూ ఇచ్చారు ఆల్రెడీ ఒకసారి. ఇదేంటి బాగుందిరా, ఎవరు పెట్టారు ఇది? పార్కా ఏంటి?
కిరణ్ నువ్వు Together చూసింది? టుగెదర్ మోడ్ పెట్టుంటారు. ప్రవీణ్ ఇక్కడ పెట్టి ఉంటాడు. విండో మారిపోయింది కంప్లీట్ గా, ఏదో స్టెప్స్ మీద కూర్చున్నట్టుంది. బాగుంది బాగుంది. అదే ఎవరో గ్యాలరీలో కూర్చున్నట్టు టుగెదర్ మోడ్ కూర్చున్నట్టుంది. చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళు, తర్వాత అవన్నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ తీసేసి అందరూ కెమెరా ఆన్ చేసుకోండి. ఎవ్రీబడి టర్న్ ఆన్ కెమెరా. నేను ఫోటో పడదు కదా రవి కిరణ్, నువ్వు కెమెరా పెట్టు, ఫోటో తీస్తాను. పెట్టారు, ఆన్ చేశాను అది వీడియో. నీ వైపు బాబా గారు గౌతమ్ ఆన్ చేయి. ఎలా